హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో అత్యంత ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వెంటనే ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి కర్నూలు వద్దకు చేరుకోగానే అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి ఒక బైక్ యాక్సిడెంట్ అవ్వడం, ఆ బైక్ కూడా కొద్ది దూరం కూడా అంటే రోడ్డుపైన వెళ్ళడం, దాని తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో దాదాపుగా 19 మంది చనిపోవడం జరిగింది. మొత్తం బస్సులో 41 మంది 42 మంది ఉన్నారని చెప్తున్నారు. సో ఈ ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా స్థానికులు అంటే అక్కడ ఉన్నట్టు వాళ్ళు కూడా అంటే వాళ్ళని బతికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బస్సుకు సంబంధించి ఒక్కసారిగా చుట్టూ మంటలన్నీ కూడా వ్యాపించడం, దాని తర్వాత బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి, అదేవిధంగానే బస్సుకు వెనకాల ఉన్నటువంటి అద్దాలు పగలగొట్టి కొంతమంది బయటకు వచ్చి దాదాపు 23 మంది కూడా ప్రాణాలతో బయటపడడం జరిగింది. మొత్తం 19 మంది కూడా చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళంతా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే అత్యంత ఘోరమైనటువంటి ఈ ఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అధికారులను అక్కడ డీజీపీతో కావచ్చు, సిఎస్తో మాట్లాడి వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వెంటనే బాధితులందరికీ కూడా ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు కొనసాగించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి వెంటనే డీజీపీని అదేవిధంగా హోంమంత్రిని నేరుగా కర్నూలు వెళ్ళి అక్కడ బాధితులకు సహాయం చేయడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపైన తెలుసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కావేరీ ట్రావెల్స్ బస్సులో నిబంధనలకు మించి 41 మంది 42 మంది ఇంతమందికి ఎలా అనుమతించారనే దానిపైన మాత్రం పోలీసులు దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అది కాకుండా ఒడిస్సాలో రిజిస్టర్ అయినటువంటి బస్సుని పర్మిట్లు సక్రంగా లేకుండా ఇట్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటకకి ఏ విధంగా వీళ్ళు ట్రావెల్స్ కొనసాగిస్తున్నారు అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి దుర్ఘటన గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం అంటే 19 మంది చనిపోయిన వాళ్ళకందరూ కూడా ఆ బస్సు కంప్లీట్గా కూడా తగలబడినటువంటి నేపథ్యంలో అక్కడే పంచనామా నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల్ని అక్కడికి రప్పించి మొత్తం కూడా క్రూజ్ టీమ్స్ ఇవన్నీ కూడా వాటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఇంత దారుణంగా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మాత్రం అంటే అక్కడ స్థానికులతో పాటు పెద్ద ఎత్తున రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి. అంటే పర్మిట్ లేనటువంటి బస్సుల కారణంగానే ఈ రకంగా జరుగుతున్నాయంటూ కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అంటే సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఇంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదం అది మన రాయలసీమ జిల్లాలో కర్నూలులో జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి మాత్రం ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే వాహనానికి సంబంధించి ముందు భాగంలో కూడా ద్విచక్ర వాహనం ఉన్న నేపథ్యంలో ఆ ద్విచక్ర వాహనదారుడు కూడా ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే కొద్ది దూరం కింద పడిపోయినట్లు చెప్తున్నారు. సో అతనున్న బతికి బయటపడ్డా లేదనేది కూడా ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు. సో మొత్తం మీద తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రస్తుతానికి వైద్య సేవలు అందుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూనే ఇంత ఘోర దుర్ఘటన జరగల కారణాల పైన కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగానే చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటనతో పాటు అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళకందరికీ కూడా 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. సో ఇంత ఘోర దుర్ఘటన తెల్లవారుజామున చాలా వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సందర్భంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం, దాని తర్వాత అందులో ఉన్నటువంటి 19 మంది నిద్రలోనే చనిపోవడం అత్యంత ఘోరమైన దుర్ఘటనగానే మనం చెప్పొచ్చు. సో దీనిపైన మాత్రం ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారా లోకేష్ దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ అదేవిధంగా మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కావేరీ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సుకు సంబంధించిన దీంట్లో నిబంధనలు ఉన్నాయా లేవా,
అసలు చాలామందికి అంటే ప్రయాణికులు బస్సులో ఎక్కిన సందర్భంలో ఇన్సూరెన్సులు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి అలాంటి నిబంధనలు ఏవి కూడా పాటించడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. మరోవైపు అత్యంత వేగంగా బస్సు డ్రైవర్ నడిపినట్లు కూడా కొంతమంది ప్రయాణికులు, అందులో ఉన్న ప్రయాణికులు కూడా పోలీసులకు ఆసుపత్రిలో చెప్పడం జరిగింది. సో ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులను ఆదుకోవడం, మరోవైపు ఘోర దుర్ఘటన జరగడానికి గల కారణాలపైన మాత్రం ఇవాళ లోపల కంప్లీట్గా అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది.